హైందవ ఆచార ప్రకారం లోక కళ్యాణార్థం సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, ఇలాంటి చండీ హోమం, శ్రీచక్ర చండీ హోమం, ఇలాంటి చాలా కార్యక్రమాలు, పూజలు, హోమాలు ఇవన్నీ మనం చేసుకుంటాం. ఇదే విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇలాంటి సంస్కృతికి ఉన్నటువంటి విలువ మనం సరిగా తెలియక, లేదా మనం దానికి సరిగా విలువ ఇవ్వగా ఇదన్నీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, ఫాలో చేయలేకపోతున్నాము. కానీ భారతదేశంలో కాకుండా బాహ్య రాష్ట్రంలో, ప్రత్యేకంగా అమెరికా ఇలాంటి కంట్రీలో వాళ్ళు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఈ వేదము లేదా మంత్రము, ఆచారము ఇవన్నీ బాగా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. 1956లో అంతకుముందు కూడా కాలిఫోర్నియాలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంటు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సంస్కృతి కోసం పెట్టి ఉన్నాము. 1956లో ప్రొఫెసర్ ఫ్రిక్ స్టాల్ అనే ఒక శాస్త్రజ్ఞుడు తనతో పాటు ఒక 10 మంది శాస్త్రజ్ఞ సంఘం టీము భారతదేశానికి వచ్చారు. భారతదేశం మొత్తం పర్యటనం చేశారు. ఎక్కడెక్కడ ఇలాంటి వేదాచారం కానీ ఇలాంటి ఆచారాలు, మంత్రాచారాలు నడుస్తున్నాయి, దాన్ని రీసెర్చ్ చేయడానికి, అలాగ చేస్తే ఏమైనా ఫలితం వస్తుందా, ఇవన్నీ వాళ్ళు రీసెర్చ్ మీద తీసుకొని భారతదేశంలో దగ్గర 10 సంవత్సరం వాళ్ళు భారతదేశంలో ఉంటారు. అందులో నాసిక్లో కొంత ప్రదేశంలో ఇలాంటి ఆచారం, ఇలాంటి దీన్ని ప్రమోషన్ బాగా జరుగుతుంది, ఆచారం నడుస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశంలో కుండూరు భాగంలో కూడా బాగా నడుస్తున్నాయి. కేరళలో ట్రిచూర్ డిస్టిక్లో కూడా కొంత దగ్గర ఇలాంటి వేదాచారం ఎక్కువ ప్రచారం అవుతుంది, ఎక్కువ వాళ్ళు దాని మీద రీసెర్చ్ నడుస్తున్నాయి, ఆచారాలు నడుస్తున్నాయని తెలుస్తూ ఇవన్నీ వీళ్ళు డాక్యుమెంటరీ తీసుకున్నాం, దాని మీద రీసెర్చ్ చేసుకొని వాళ్ళు దానికి ఆ లాస్ట్ సందర్భంలో వాళ్ళు 1975 మార్చిలో కేరళ గవర్నమెంటు అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇద్దరు కలిసి ఒక అధిరాత్ర మహాయాగం కేరళలో ట్రిచూర్ డిస్టిక్లో పాన్యాల్ గ్రామంలో చేశాం. కేవలం రీసెర్చ్ కోసం. ఇలాంటి హోమం, ఇలాంటి పెద్ద పెద్ద యాగాలు చేస్తున్నప్పుడు ఎలా ఫలితం అవుతుంది, ఎలా మనకు మార్పు వస్తుంది, ప్రపంచంలో ఏమైనా మార్పు వస్తున్నాయా, మనుషులకు ఏమైనా మార్పు వస్తున్నాయా, ఇవన్నీ నిర్వహించడానికి, పరీక్ష పెట్టడానికి దానిలో ఒక ప్రత్యేకంగా ఒక కెమెరా కూడా డెవలప్ చేశారు వాళ్ళు, కిర్లియన్ కెమెరా అని. మనలో ఉన్నటువంటి ఊర్జాన్ని, ఓరా అంటాడు దానికి, ఊర్జం లెవెల్, దీన్ని కొలవడానికి, దీన్ని మెషర్ చేయడానికి ఒక కెమెరా కూడా వాళ్ళు తీసుకొచ్చారు. దాంతోపాటు ఆ యాగం చేస్తున్నప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకు ఎంత ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, దూరం ఉన్న వాళ్ళకి ఎంత ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, చెట్లకు ఎంత ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, ఇవన్నీ బాగా రీసెర్చ్ చేయడం జరిగింది. దానివల్ల అక్కడ ప్రత్యక్షంగా అందరికీ ఉదాహరణానికి ఒక 3 చెట్లు విత్తనాలు ఒకే విధంగా తయారు చేసేసి, ఒకటి ఆ యాగశాల దగ్గర, హోమగుండ దగ్గర పెట్టాము, ఒకటి ఇంకొక 200 మీటర్ అవతల పెట్టాము, ఇంకొక 200 మీటర్ అవతల పెట్టాము. ఒకే విధంగా 12 రోజులు దాన్ని పరిపాలించాము, నీళ్ళు పోయడం అవన్నీ చేశాము. దాని తర్వాత ఏది మంచిగా ములగాలి, దూరం ఉన్నది ములగాలి మామూలుగా చెప్పాలంటే. కానీ ఆ హోమగుండ, పెద్ద హోమగుండం దగ్గర 20,000 పైన డిగ్రీ సెల్సియస్లో వేడి ఉన్నటువంటి ఆ పెద్ద చితి అంటాడు దానికి, ఆ యాగ హోమగుండం, అందులో దగ్గర ఉన్నటువంటి తొట్టులో ఉన్నటువంటి విత్తనాలు ఎక్కువ మొలిచినాయి. ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణ. ప్రొఫెసర్ ఫ్రిక్ స్టాల్ అండ్ టీము వాళ్ళు భారతదేశంలో రీసెర్చ్ చేసిన దాని తర్వాత వాళ్ళు ఒక పెద్ద 2 బుక్, అగ్ని అని బుక్, అగ్ని వాల్యూమ్ 1, అగ్ని వాల్యూమ్ 2
దగ్గర దగ్గర 1000 పేజెస్ ఉన్నది ఒక్కొక్క దాంట్లో. అలాగే 2 పెద్ద బుక్ పబ్లిష్ చేసేశారు. అది ఇప్పుడు అవైలబుల్ ఉంది అక్కడక్కడంతా. మన మఠంలో కూడా ఆ బుక్ ఉన్నది. ఈ బుక్ లో మొత్తం ఇలాంటిది మొత్తం సంక్షిప్తంగా క్లియర్గా డీటెయిల్గా దానిలో ఆ రీసెర్చ్ అన్ని రిపోర్ట్స్ అన్ని దానిలో వచ్చి ఉన్నాయి. ఇది హార్వర్డ్ యూనివర్సిటీకి వాళ్ళు సమర్పణం చేశారు. సో ఇవన్నీ మనకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఫలితం ఎలా వస్తుందనేది సైంటిఫిక్గా మనకు తెలుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే మనమంతా ఈ మంత్రాలు చెప్తున్నప్పుడు ఏదో కొత్తగా వింటాము, మనకు అర్థం కావట్లేదు. కానీ ఈ మంత్రంలో ఉన్న మాటలు కూడా, అక్షరాలు కూడా, అన్ని అక్షరాలు ఒకటే. ఆ అక్షరం మీద స్వరం కలిపితే అది రాగము, స్వరము కలిపితే సంగీతం అవుతుంది, ఘనం కలిపితే అది మంత్రం అవుతుంది. అన్నీ మనకు అర్థం కాకున్నా కూడా మనం బ్రెయిన్ను దాన్ని అర్థం చేసుకుంటుంది. ఉదాహరణకి మనకొక కామెడీ సీన్ టీవీలో కానీ సినిమాలో కానీ ఒక కామెడీ సీన్ వస్తే మమ్మల్ని నవ్వాలనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం బ్రెయిన్ను దాన్ని కమాండ్ ఇచ్చి మనం నవ్వుతాము. అదేవిధంగా కొంత ముందుకు వెళ్తే ఈ మంత్రాలు కూడా చెప్తే మనం బ్రెయిన్ దాన్ని అర్థం చేసుకొని మనకు దాన్ని ఫలితమిస్తుంది. అందుకే లలితా సహస్రనామం ఇలాంటి మంత్రోచ్చారణ, నిత్య పారాయణం, నామజపం పారాయణం చేస్తూ మన బ్రెయిన్ని దాన్ని గ్రహిస్తూ బైహార్ట్ చేపిస్తూ మన దాని అర్థాన్ని కూడా గ్రహించవలసింది. ఇలా చేస్తే తప్పకుండా మన ఆరోగ్యానికి, మన శరీరానికి, మనసుకి మంచిగా అవుతుంది. దాన్ని ఎట్లా అంటే మనం ముందుగా ఆరోగ్యంగా ఉంటే మనం ఆలోచన బ్రెయిన్ మంచిగా పనికి వస్తుంది, పని చేస్తారు. బ్రెయిన్ మంచిగా పని చేస్తే ఆలోచన ముందుకు వస్తుంది, ఆలోచన మంచిగా వస్తుంది, మన కర్మ మంచిగా అవుతుంది. కర్మ మంచిగా అయితే తప్పకుండా మనం ఫలితం కూడా మంచిగా అవుతుంది. సో ఇలాంటి సల్కర్మానికి దగ్గర ఉండి అందరిది ఆలోచన, ఆరోగ్యం, ప్రవర్తనం, కర్మం అంతా మంచిగా ఉండాలని ఆ దేవుడి పేరు మీద ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. This video is sponsored by Fabric Zone. Get better looking. Thank you.